హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ రైతు మహోత్సవం ముగిసింది. అగ్రి హార్టీ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో పలు వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులు, పరికరాలను అందుబాటులో ఉంచారు. ఈ వ్యవసాయ ప్రదర్శనకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి రైతులందరూ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వ్యవసాయం అనుబంధ రంగాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల కోసం అగ్రికల్చర్ సొసైటీ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో తెలంగాణ రైతు మహోత్సవం నిర్వహించింది. ఈ నెల 11 నుంచి 14 వరకు 4 రోజుల పాటు జరిగిన ఈ మహోత్సవంలో సృజనాత్మకతతో కూడిన ఆవిష్కరణలు, యంత్రాలు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ ఉత్పత్తులు ప్రదర్శనలో ఉంచారు. రైతు మేళాను ప్రారంభించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఈ మేళాను ప్రారంభించారు. అన్ని స్టాళ్లను పరిశీలించారు. సొసైటీ నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్ సొసైటీ, అదేవిధంగా హార్టికల్చర్ సొసైటీ నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఎగ్జిబిషన్ ప్రధానంగా వ్యవసాయ రంగంలో వచ్చేటువంటి మార్పులు, అవి ఏ విధంగా మనం యువకులను ప్రోత్సహించాలా, ఏ విధంగా ఆధునికరమైనటువంటి వ్యవసాయాన్ని పెంపొంచుద్దు అనే దాంట్లో దాదాపు 70 సంవత్సరాలుగా ఈ సొసైటీ నడుస్తూ ఉన్నది. వ్యవసాయంలో రాను వస్తున్నటువంటి మార్పులు, ఈ ఎగ్జిబిషన్ వల్ల వ్యవసాయంలో జరుగుతున్నటువంటి ఆధునిక పద్ధతులు, తర్వాత విత్తనాలు, తర్వాత ఏ రకమైనటువంటి పెట్టుకుంటే మనకు లాభం అనేది వాటిని రైతులకు తెలియజేసే కార్యక్రమం ఇది. రైతు మహోత్సవంలో గ్లోబల్ గ్రీన్ అగ్రినోవా సంస్థ పర్ఫెక్ట్ ఉత్పత్తులను ప్రదర్శించింది. వృక్ష ఆయుర్వేదం ద్వారా తయారు చేయబడిన పర్ఫెక్ట్ సేంద్రియ వ్యవసాయానికి దోహదం చేయడంతో పాటు అధిక దిగుబడి సాధించవచ్చన్నారు ఆ కంపెనీ చైర్మన్ బిఎస్ మూర్తి. పర్ఫెక్ట్ సేంద్రియ వ్యవసాయానికే కాకుండా నగరాల్లో ఇటీవల ప్రాచుర్యం పొందిన మిద్దె తోటలకు, పెరటి తోటలకు అనువుగా ఉంటుందన్నారు. మొక్కలు, పండ్ల చెట్లకు పిచికారీ చేయడం ద్వారా చీడపీడలను నివారించవచ్చని సూచించారు. 2000 సంవత్సరం నుంచి ఈ 25 ఏళ్ళు మేము ఆల్ ఓవర్ ఇండియా మార్కెట్ చేస్తాము. మా ప్రొడక్షన్ ఫెసిలిటీ హిమాచల్లో ఉన్నాయి. ఈ పూర్తిగా బొటానికల్స్ కనుక 100% ఆర్గానిక్ వ్యవసాయానికి పనికొస్తుంది. ప్రకృతి వ్యవసాయానికి సొంతంగా పండించుకుంటే మిద్దె తోటలకి, తర్వాత బ్యాక్యార్డ్ తోటలకి కూడా మంచిది. ఏ పంట అయినా వైరస్ అనేది అది ఒక రోగం, వైరసే ఇది కంట్రోల్ చేస్తుంది. కనుక 1 లీటర్ నీటికి 2 ఎండల మందు కలిపి మళ్ళీ 7 days సెకండ్ టైం స్ప్రే చేసినప్పుడు మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఎక్కువగా వైరస్ మిరప, టొమాటో, చామంతి, బొప్పాయి ఇవన్నీ కూడా మంచిగా పనిచేస్తుంది. ఇంకో ప్రోడక్ట్ మాది ఈజీ కాటన్. ఈజీ కాటన్ 6 సార్లు 7 సార్లు 15 రోజుల గ్యాప్ లో ఒకే పంటలో స్ప్రే చేసిన రైతులు 30% అధిక దిగుబడి. 6 సార్లు స్ప్రే చేయడానికి 7,000 ఖర్చు అవుతుంది. 7,000 ఖర్చుతో 1 ఎకరా సాగు చేసుకోవచ్చు. ఇది ఆర్గానిక్ పంటలకు ఉపయోగపడుతుంది, మామూలు వ్యవసాయానికి కూడా పనికొస్తుంది. ఎందుకంటే వైరస్ కంట్రోల్ అది పెద్ద ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఇది సాల్వ్ చేసింది. చాలా మంది వైరస్ కి మందు లేదు అని ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ ఇది గ్యారంటీగా చెప్పగలం వైరస్ కంట్రోల్ చేస్తూ ఉంది.